మై డియర్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనం ఇంతకు ముందు క్లాసెస్లో మనం ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షనేట్ సింగిల్ స్లిట్, ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షనేట్ డబుల్ స్లిట్ చూసాం. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షనేట్ ఎన్ స్లిట్స్ చూద్దాం ఇప్పుడు దీంట్లో. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షనేట్ ఎన్ స్లిట్స్, ఓకేనా. సేమ్ మనం సింగిల్ స్లిట్కి డబుల్ స్లిట్కి ఏ డయాగ్రామ్స్ వేసామో అదే, కాకపోతే ఇక్కడ ఎన్ స్లిట్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ స్లిట్స్ అనేవి వస్తుంటాయి, ఓకేనా. సింగిల్ స్లిట్లో కాకుండా డబుల్ స్లిట్లో కాకుండా వచ్చినట్టు నెంబర్ ఆఫ్ స్లిట్స్, ఓకేనా. దీంట్లో మనకి P0 అనేది ఒక ఇమేజ్ అయితే కనుక P1 అనేది ఇది డార్క్ ఇమేజ్, ఇది బ్రైట్ ఇమేజ్ అవుతుంది. ఇది బ్రైట్ ఇమేజ్ అయితే ఇది లైట్ ఇమేజ్, ఓకేనా. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ WW' విండో, WW' అలాగే దాని యొక్క లెంగ్త్ E+D, సేమ్ దాంట్లో తీసుకుంటే E+D అవుతుంది. E+D సేమ్ దాంట్లో ఎలా అయితే చేసామో అలాగే ట్రయాంగిల్స్ నుంచి చేస్తే కనుక మనకి ఇక్కడ 2π/λ ఇంటూ E+D ఇంటూ sin θ ఈక్వల్ టు 2β వచ్చింది. 2β అంటే బీటా ఈక్వల్ టు అని తీసుకుంటే కనుక మనం, ఓకేనా. ఆ విధంగా చేస్తే కనుక 2π/λ E+D sin θ ఈక్వల్ టు 2β, ఓకేనా. లేదు ఓన్లీ బీటా కావాలంటే 2 క్యాన్సిల్ అయితే కనుక ఏముంటుంది, బీటా ఈక్వల్ టు π/λ ఇంటూ E+D ఇంటూ sin θ, ఓకేనా. E+D ఇంటూ sin θ అని తీసుకుంటాం మనం. యాంగిల్ sin θ ట్రయాంగిల్ నుంచి తీసుకుంటే కనుక మనం సింగిల్ స్లిట్లో చేసాము, డబుల్ స్లిట్లో చేసాం కదా. సో ఆ విధంగా వస్తుంది అనమాట. ఈ స్టెప్ మీకు ఎలా వస్తుంది అనేది ఐడియా ఉంది, ఆల్రెడీ సింగిల్ స్లిట్ డబుల్ స్లిట్ రాశారు కాబట్టి, ఓకేనా. చూద్దాం ఒకసారి దీని గురించి. చూడండి ఒకసారి. An arrangement consists of a large number of parallel slits. ఈ అరేంజ్మెంట్ ఏం కన్సిస్ట్ చేస్తుందంటే ఏం చెప్తుందంట, లార్జ్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ స్లిట్స్ ఆఫ్ సేమ్ విడ్త్ అండ్ సెపరేటెడ్ బై ఈక్వల్ స్పేసెస్. సేమ్ డిస్టెన్స్, ఈ అన్నిటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉంది, సేమ్గా ఉంది. అండ్ సెపరేటెడ్ బై ఈక్వల్ స్పేసెస్, అరే అన్నిటి మధ్య కూడా ఖాళీ ఎలా ఉంది, ఈక్వల్గా ఉంది. ఈక్వల్ స్పేసెస్ ఈజ్ నోన్ యాజ్ ది డిఫరెంట్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అన్న ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షనేట్ ఎన్ స్లిట్స్ అన్న ఒకటే. The section of plane transformation grading placed perpendicular to the plane of the paper, the width of the slit is E+D. దీనికి విడ్త్, ఈ స్లిట్స్ యొక్క విడ్త్ ఎంత అని చెప్పాం, E+D. XY is the screen placed perpendicular to the plane of the paper. XY స్లేట్ అనేది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. Suppose a parallel beam of monochromatic light incident normally on the grating. నార్మల్గా ఒక లైట్ అనేది ఇన్సిడెంట్ చేసాం, దాంట్లో చెప్పాం ఫర్ ది హైగన్స్ ప్రిన్సిపల్ అని చెప్పేసి మనం సింగిల్ స్లిట్లో డబుల్ స్లిట్లో అని చెప్పాం కదా. సో ఆ విధంగా ఇన్సిడెంట్ నార్మల్లీ ఆన్ ది గ్రేటింగ్ బై హైగన్స్ ప్రిన్సిపల్. ద సెకండరీ వేవ్ ట్రావెలింగ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. సెకండరీ వేవ్ కూడా ఏమవుతుంది, సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. అండ్ ఫోకస్డ్ ఎట్ PO, ఎక్కడ ఫోకస్ అవుతుంది, ఇక్కడ PO దగ్గర. ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ స్లిట్స్ ఈజ్ ఫేజ్ డిఫరెన్స్ 2π/λ ఇంటూ E+D sin θ ఈక్వల్ టు 2β, ఓకేనా. ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఏం చేస్తామంటే బై ది మెథడ్ ఆఫ్ ది వెక్టార్ ఎడిషన్ యాంప్లిట్యూడ్స్ ఆర్, వెక్టార్ ఎడిషన్ నుంచి R ఈక్వల్ టు మనం సెకండ్ డబుల్ స్లిట్లో రాసాం మనం. R ఈక్వల్ టు A sin n d/2 బై sin d/2, A sin n d/2 బై sin d/2 అని రాసాం మనం. దాంట్లో రిజల్టెంట్ వేవ్ R ఈక్వల్ టు A sin n d/2 బై sin d/2 రాసాం కదా. సో ఆ విధంగా ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది కేస్ A ఈక్వల్ టు A sin ఆల్ఫా బై ఆల్ఫా, సెకండ్ దాంట్లో చేసాం కదా మనం, డబుల్ స్లిట్లో చేసాం కదా. A ఈక్వల్ టు ఏం తీసుకున్నాం మనం, A ఈక్వల్ టు క్యాపిటల్ A sin ఆల్ఫా బై ఆల్ఫా. క్యాపిటల్ A ఈక్వల్ టు స్మాల్ a ఈక్వల్ టు ఏం తీసాం మనం, క్యాపిటల్ A sin ఆల్ఫా బై ఆల్ఫా అని తీసుకున్నాం. అలాగే వేరే n ఈక్వల్ టు, ఇక్కడ n ఉంది, స్మాల్ n ఈక్వల్ టు క్యాపిటల్ N అని, స్మాల్ n ఈక్వల్ టు ఏం తీసాం, క్యాపిటల్ N అని. అలాగే D ఈక్వల్ టు 2β, D ఈక్వల్ టు 2β. దాని నుంచి బీటా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, D/2 రాసుకోవచ్చు, అవునా. బీటా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, D/2 రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ స్మాల్ a ఈక్వల్ టు A sin ఆల్ఫా బై ఆల్ఫా, అలాగే స్మాల్ n ఈక్వల్ టు క్యాపిటల్ N, అలాగే బీటా ఈక్వల్ టు 2β ఈక్వల్ టు D. దాని నుంచి బీటా ఈక్వల్ టు ఏమవుతుంది, D/2. సో ఈ వాల్యూస్ అన్ని ఈ పై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి మనకి, అప్పుడు R ఈక్వల్ టు ఏమవుతుంది, R ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఎంత రాస్తాం, స్మాల్ ఏ ప్లేస్లో A sin ఆల్ఫా బై ఆల్ఫా
ఇంటూ సైన్ క్యాపిటల్ ఎన్ ఇంటూ సైన్ స్మాల్ ఎన్ ప్లేస్లో ఏం రాస్తాం క్యాపిటల్ ఎన్ d/2 అంటే ఎంత బీటా కదా, సో బీటా బై సైన్ d/2 సైన్ బీటా అని రాసుకుంటాం, సైన్ బీటా. ఓకేనా, చూడండి ఇప్పుడు మనకి ఇది ఆర్ కదా, ఆర్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా. దీన్ని స్క్వేర్ చేసాం అనుకోండి, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు మనకి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా కింద రాసుకోవచ్చు కదా, సైన్ ఎన్ బీటా బై బీటా హోల్ స్క్వేర్. సైన్ బీటా హోల్ స్క్వేర్. దీని నుంచి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎన్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా రాసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది అప్పుడు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎన్బి బై ఎన్ బీటా బై సైన్ బీటా సైన్ స్క్వేర్ ఎన్ బీటా బై సైన్ ఎన్ బీటా. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ అయితే మనం దీన్ని ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ0 కింద రాసుకోవచ్చు. ఐ0 ఏంటంటే మనకి ఇంటెన్సిటీ, ఐ0 అనేది ఏంటి ఇంటెన్సిటీ. సో ఇక్కడ మనం ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే I0 ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎన్ బీటా బై ఎన్ బీటా వేర్ I0 ఈజ్ ద ఇంటెన్సిటీ అని రాస్తాం. ఓకేనా, చూడండి చూడండి దీని నుంచి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు I0 సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎన్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా సైన్ స్క్వేర్ ఎన్ బీటా బై సైన్ బీటా వేర్ I0 ఈజ్ ద ఇంటెన్సిటీ. ఇక్కడ మనం I0 ఇంటెన్సిటీ మ్యాక్సిమం అయితే ఏమవుతుంది మినిమం అయితే ఏమవుతుందో 2 కేసెస్లో ఉంటాయి. చూద్దాం ఒకసారి చూడండి. చూడండి ఒకసారి intensity principal maxima, the intensity will be maxima then sin beta equal to 0. intensity first maximum అయితే ఓకేనా, మ్యాక్సిమం అయితే ఇంటెన్సిటీ ఏ విధంగా ఉంటుందో చూడండి. మ్యాక్సిమం ఇంటెన్సిటీ అయితే కనుక సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంట 0. సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఇక్కడ బీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై అని తీసుకుంటాం, ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై. అయితే ఏమవుతుందంటే మనకి ఎన్ వ్యారీస్ ఫ్రమ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. బీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై వేర్ ఎన్ వ్యారీస్ ఫ్రమ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అంటే మనం ఎన్ ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు 0 రాసుకోవచ్చు, 1 రాసుకోవచ్చు, 2 రాసుకోవచ్చు అండ్ సో ఆన్. అంటే మనకు ఆల్రెడీ బీటా తెలుసు. బీటా ఈక్వేషన్ ఏంటి మనకి ఫస్ట్ వచ్చింది 2π/λ ఇంటూ E + D sin θ ఈక్వల్ టు 2 బీటా అని రాసాం. దాని నుంచి ఓన్లీ బీటా కావాలంటే 2 క్యాన్సిల్ అయితే కనుక బీటా ఈక్వల్ టు వస్తుందన్నాను కదా. అంటే ఏమవుతుంది బీటా ఈక్వల్ టు π/λ E + D sin θ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ nπ అంతే కదా. ఏంటిది ప్లస్ ఆర్ మైనస్ nπ ఇక్కడ రాసుకున్నాం. బీటా ఫస్ట్ వచ్చింది మనకి ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ రాసాం మనం, ఏమని రాసామంటే అక్కడ మనం 2π/λ E + D sin θ ఈక్వల్ టు 2 బీటా అని రాసాం. ఓకేనా, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. π/λ E + D sin θ అనే కదా బీటా ఉండేది ఇంకా. సో π/λ E + D sin θ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ nπ. ఓకేనా, ఇక్కడ మనం దీంట్లో ఏం చేస్తామంటే పై క్యాన్సిల్ అయింది అనుకోండి. ఏముంటుంది ఇక్కడ మనకి ఇక్కడ లాంబ్డా ఉంది, లాంబ్డా పక్క వెళ్ళింది అనుకోండి. E + D sin θ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n లాంబ్డా. E + D sin θ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n లాంబ్డా. ఓకేనా, ప్లస్ ఆర్ మైనస్ n లాంబ్డా అవుతుంది. ఎప్పుడు ఇది ఫర్ మ్యాక్సిమా కండిషన్కి, ఫర్ మ్యాక్సిమంకి. అలా కాకుండా ఫర్ ది మినిమం కండిషన్ చేసామనుకోండి, మినిమం
మినిమం అయితే ఏమవుతుందంటే వేర్ సైన్ ఎన్ బేటా ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఇక్కడ సైన్ బేటా ఈక్వల్ టు 0 అయింది కదా, ఇక్కడ సైన్ ఎన్ బేటా ఈజ్ ఈక్వల్ టు 0. సైన్ ఎన్ బేటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి బేటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్పై అయింది కదా, ఇక్కడ ఎన్ బేటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్పై అవుతుంది. ఎన్ బేటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్పై వేర్ ఎన్ వ్యారీస్ ఫ్రమ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఓకేనా, అంటే ఇక్కడ ఎన్ బేటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్పై. ఎన్ ఇంటూ బేటా, బేటా అంటే చెప్పాం మనం ఆల్రెడీ ఎంత, పై బై ల్యాండా ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా, 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ పైన అలా రాసాము అలాగే. అంటే ఎన్ ఇంటూ బేటా, క్యాపిటల్ ఎన్ ఇంటూ పై బై ల్యాండా ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్పై. అంతే కదా, ఓన్లీ బేటా ప్లేస్లో రాసుకున్నాం. పై బై ల్యాండా ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్పై. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి సేమ్ ఇందాక చేసినట్టు పై క్యాన్సిల్ అయింది అనుకోండి, ఇక్కడ బై ల్యాండా ఉంది అవునా, సారీ బై ల్యాండా ఉంది, ఆ పక్క వెళ్తే ఏమవుతుంది, సేమ్ ఇందాక అయినట్టే ఇంటూ ల్యాండా అవుతుంది. ఇక్కడ ఏముంది, ఎన్ ఇంటూ ఈ ప్లస్ డి ఇంటూ సైన్ థీటా ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ల్యాండా. ఇక్కడ ఎన్ ఉండదు, ఇక్కడ ఎన్ ఉంటుంది. ఫర్ ది మ్యాక్సిమం కండిషన్ సైన్ బేటా ఈక్వల్ టు 0 అయితే బేటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్పై అవుతుంది. ఫర్ మినిమం సైన్ బేటా ఈక్వల్ టు సైన్ ఎన్ బేటా ఈక్వల్ టు 0 అయితే కనుక ఎన్ బేటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్పై అవుతుంది. ఓకేనా, ఈ రెండు కేసెస్ ఈ విధంగా ఉంటాయి ఫర్ ది ఎన్ స్లిట్స్ కోసం చూస్తే కనుక మీరు. ఓకేనండి, చూడండి, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా అసైన్మెంట్ రాసినప్పుడు సబ్మిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.